అందరికీ నమస్కారం. నా పేరు రాజేంద్ర కుమార్. నా ఆంధ్ర బ్యాంకులను, ఆ తర్వాత యూనియన్ బ్యాంకులను డిప్యూటీ జనరల్ మేనేజర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత కడప డిసిసి బ్యాంకులో సిఇఓ కూడా పనిచేశాను. మరి అలాగే అనేక దళిత సంఘాల్లో, అలాగే మా ఆంధ్ర బ్యాంకులో ఉన్న ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్కి ఫౌండర్ జనరల్ సెక్రటరీగా కూడా పనిచేశాను, చైర్మన్గా కూడా పనిచేశాను. మరి నా జీవితం అంతా నేను హిందువుగానే బ్రతికాను, హిందువుగానే చనిపోదామని అనుకునేవాడిని. నేను బాబాసాహెబ్ అడుగుజాడలో నడుస్తున్నా, హిందువుగా చనిపోవాలి, ఎందుకంటే నా ధర్మం ఎవరికైనా దండం పెట్టే సంస్కారం ఇస్తుంది అని నమ్మేవాడిని. అది మంచి అనుకునేవాడిని. కానీ లాస్ట్ ఇయర్ 2024లో నేను దేవుని కోసం వెతకడం మొదలుపెట్టాను. అన్ని గ్రంథాలు చదివిన తర్వాత మరి బైబిల్ చదువుతున్నప్పుడు మాత్రమే నాకు దేవుడు నాతో మాట్లాడటం మొదలుపెట్టాడు. నేను యాక్చువల్గా నిజం చెప్పాలంటే క్రైస్తవులను విమర్శిస్తూ వీడియోలు చేశాను. ఆ వీడియోలు చేస్తున్న ప్రాసెస్లో దేవుడు నాతో మాట్లాడాడు. నీ గురించి ఏంటి, నీ పాపాల గురించి ఏంటని మాట్లాడితే అప్పటి వరకు నేను చాలా మంచివాడిని, నేను చాలామందికి సహాయం చేశాను అనుకునేవాడిని. అలాంటిది నా పాపాలు, ముఖ్యంగా గర్వం, నేను మంచివాడిని అనే గర్వం, అలాగే ద్వేషం, కోపంతో నేను మాట్లాడిన మాటలు ఇవన్నీ నాకు గుర్తొచ్చి నాకు కనపడి నేను దేవుడికి క్షమాపణ చెప్పి పశ్చాత్తాపడితే దేవుడు అప్పటి నుంచి నాతో మాట్లాడటం, పూర్తిగా నాకు అర్థం కాని బైబిల్ పూర్తిగా అర్థమయ్యేటట్టుగా నాకు ప్రతిరోజు ఏదో ఒక రూపంలో ఉన్న దేవుడు నాతో మాట్లాడుతున్నాను. సరే, ఆ మాట్లాడుతున్న దీంట్లో మరి దేవుడు నేనని తెలుసుకున్నప్పుడు నా గురించి నువ్వు సాక్ష్యం చెప్పాలి కదా అని మళ్ళీ ఆయనే మాట్లాడితే, నేను లాస్ట్ మంత్ అంటే మే 18న, అంటే సుమారు నెల అయ్యింది ఇప్పటికి, మే 18న నేను బాప్తిసం తీసుకున్నాను. బాప్తిసం తీసుకుని ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఫేస్బుక్లోనే దాదాపు 30,000 మంది చూశారు. అలాగే మా సోదరుడు ఒక ఆయన యూట్యూబ్ ఛానల్లో ఆ వీడియో పెడితే అక్కడ ఒక 40,000 మంది చూశారు. మొత్తం అందరూ కూడా అన్ని చోట్ల అభినందనలే ఉన్నాయి. అలాగే కొంతమంది మిత్రులు, సోదరులు, వాళ్ళు నేను చూసి కనుగొన్న దాన్ని వాళ్ళు తప్పుపడుతూ, నీకు మతి భ్రమించింది, విచక్షణ కోల్పోయావు, కళ్ళు అంధకారం అయిపోయాయి కానీ మాట్లాడుతూ తప్పు అంటున్నారు. నేను చేస్తున్న తప్పు ఏంటంటే, జీసస్ నా తండ్రి, అలాగే సర్వ సృష్టికర్త ఆయన నీ తోటివాడిని ప్రేమించమని చెప్పాడు. నీ తోటివాడిని ప్రేమించకుండా నన్ను ప్రేమిస్తున్నాననేది అబద్ధం అని చెప్పారు. అలాగే మత్తయి సువార్తలో తోటివారికి సహాయం చేసిన వాళ్ళనే నువ్వు నాకు సహాయం చేసినట్టుగా చాలా క్లియర్గా మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చెప్పారు అని చెబుతూ, అలాగే జీసస్ మానవాళికి ఇచ్చిన బోధనల్ని ఒక్కొక్కటి గర్వం, తప్పు అని చెప్పడం, ఇలా కొన్ని విషయాలు, సాటి మనిషిని పొరుగువాడిని ప్రేమించమని చెప్పడం, ఇలాంటిది ఒక ఫేస్బుక్లో పోస్ట్ చేస్తుంటే కొంతమంది సోదరులకి కోపం వస్తుంది. నేను మతం పేరు చెప్పి తప్పు చెప్తే, లేకపోతే డబ్బులు దోచుకోవడానికి నేను ఏమన్నా ప్రయత్నం చేస్తే తప్పు పట్టాలి. ఏ మతాల పేరు చెప్పిన జరిగిందంతా, ఇప్పుడు వరకు జరిగిందంతా అదే. దోచుకున్నారు మనుషుల్ని, లేకపోతే హింస కండ చేశారు మతం పేరు చెప్పి. దానికి నా దేవుడికి సంబంధం లేదు కదా, సర్వ సృష్టికర్తకి. ఈ మనుషులు చేసిన ఈ పాపాలకి ఆ సర్వ సృష్టికర్తకి సంబంధం లేదు. సాక్షాత్తు జీసస్ క్రైస్ట్ని చంపింది కూడా ఈ మతమే. రాజ్యాంగబద్ధంగా నన్ను క్రైస్తవుడని మీరు పిలవచ్చు, కానీ నాకు ఏ మతానికి సంబంధం లేదు. ఏ మతం యొక్క వ్యాప్తి కోసం నేనైతే ప్రయత్నమే చేయను. మనిషి యొక్క ట్రాన్స్ఫర్మేషన్ కోసం, దేవుడి గురించి చెప్పడం అయితే ఖచ్చితంగా చెప్పి తీరుతాను. ఎందుకంటే అది నా బాధ్యత.
నేను ఒక్కడిని సంతోషంగా ఉండడం కాదు, మొత్తం అంతా నా చుట్టుపక్కల నా స్నేహితులు, బంధువులు, మిత్రులు అందరూ కూడా ఈ హ్యాపీనెస్ వాళ్ళు కూడా పొందాలనే ఉద్దేశంతో చెబుతూనే ఉంటారు. చెప్పడం నా బాధ్యత అని కూడా నా దేవుడు నాకు చెప్పడం జరిగింది. మీరు కొంతమంది దశమ భాగాల కోసం వెళ్ళిపోయాడని ఒక ఆయన మాట్లాడాడు. ఇంకొక ఆయన ఇంతకుముందు చెప్పినట్టుగా రకరకాలుగా మాట్లాడుతున్నారు. దేనికోసం మాట్లాడుతున్నాను? అది మీరు నన్ను మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటే అది మీ ఇష్టం, నేనేం చెప్పలేను. నేను చెప్తుంది, దేవుడు చెప్పింది కూడా మంచిగా బ్రతకమని, మనిషిగా బ్రతకమని చెప్పాడు. ఇక్కడ మతం ప్రసక్తే లేదు. ఇక్కడ మరి ఒక సోదరి, నువ్వు రక్షించబడ్డావు, మరి మిగతా వాళ్ళ రక్షణ కోసం నువ్వేం చేస్తున్నావు అంటే, సరే నేను కూడా ఫేస్బుక్లో మొదలుపెట్టాను కదా. మొదలు పెడితే దేవుడు నాకు ఇచ్చిన టాస్క్ ఏంటంటే, నాలాంటి జనాల్ని, నేను ఎవరిని ఇంతకుముందు 64 సంవత్సరాలు వచ్చే వరకు ఏ రకంగా మమ్మల్ని అందరినీ ఏ రకంగా వ్యంగ్యంగా మాట్లాడేవాడిను, దూషించేవాడిను దేవుడి పేరు చెప్తే, సేమ్ అదే జనాలతో నేను మాట్లాడటం, ఆ జనాలకే నేను దేవుడి గురించి చెప్పడం. దేవుడిచ్చిన టాస్క్ ఎలా ఉందో చూడండి. ఆ జనం మాట్లాడుతుంటే నన్ను నేను చూసుకున్నట్టే ఉంది. వాళ్ళ మీద నాకు కోపం రావట్లా. వాళ్ళు ఇన్ని మాటలన్నా కూడా నేను తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడలా. వాళ్ళకి నేను ఇప్పుడు ఈ వీడియో దూరంగా నేను చెప్పేది ఏంటంటే, నాకు మతి ప్రేమించింది, విచక్షణ కోల్పోయాను, అంధకారం అయిపోయి, అది ఓకే మీరు బహుశా, కానీ మరి నాలో వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా? ఒక్క మాట అంటే 4 మాట్లాడే మనస్తత్వం నాది. మీరు నేను చెప్పిన తిట్లు తిట్టారు కదా, మరి ఇప్పటికి ఎన్ని తిట్లు తిట్టుండేవాడిని పూర్వం ఒకప్పుడైతే. అలాగే ఒక దెబ్బ కొడితే 4 దెబ్బలు కొట్టే క్యారెక్టర్ నాది. మరి మీ మీద అది ఎందుకు చూపించట్లేదు? ఈ ట్రాన్స్ఫర్మేషన్ కారణం ఏంటి? జస్ట్ ఒక్కసారి ఆలోచించండి. అబద్ధాలు పక్కన పెట్టండి, చెత్త పనులనే చేసేవాడిని, కిక్కు కోసం అన్ని పనులు చేసేవాడిని, కిక్కు కావాలి. ఇప్పుడు అవన్నీ చూస్తూ ఉంటే అది తప్పు అని నేనే మీ అందరికీ చెప్పేటట్టుగా చెప్తున్నాను. మరి ఎలా అని మాయమైపోయాయి. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి? ఎదురు వ్యక్తిని జడ్జి చేయకుండా అసలు నాకు గడిచేది కాదు, క్షణం గడిచేది కాదు. ఎప్పుడు చూసినా జడ్జి చేయడం ఇదే పని. మరి ఇప్పుడు ఎవరిని నేను ఎందుకు జడ్జి చేయట్లేదు? ఈ ట్రాన్స్ఫర్మేషన్ కారణం ఏంటి? జీసస్ అంటే మీకు ఎందుకమ్మా కోపం? ఎందుకయ్యా కోపం? మనిషిగా చూడమని చెప్పినందుక, సాటి మనిషిని ప్రేమించమని చెప్పినందుక మీకు కోపం? జీసస్ అంటే కోపం, నువ్వు చెప్పేది కూడా కోపం అంటే నేనేం మాట్లాడతాను? అందరికీ నమస్కారం అని చెప్తాను.